మీరు ఇప్పటి వరకు బ్యాంక్స్ వర్కింగ్ స్టైల్ మీద ఎన్నో మీమ్స్ చూసి ఉంటారు, ఎస్పెషల్లీ ఎస్బీఐ బ్యాంక్ మీద. బట్ ఈ షార్ట్ ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయ్ ఒక సీనియర్ సిటిజన్ ని స్కామ్ నుంచి ఎలా కాపాడారో చెబుతున్న అప్రిసియేషన్ వీడియో. రీసెంట్ గా ఈ నవంబర్ 27, 2024 న ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ బ్రాంచ్ కి ఒక సీనియర్ సిటిజన్ వెళ్లి బ్రాంచ్ మేనేజర్ ని కలిసి తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో ఉన్న 30 lakhs ని తన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లోకి పంపించమని రిక్వెస్ట్ చేశాడు. తన వైఫ్ కి హెల్త్ బాగలేదు అని ప్రాసెస్ ని త్వరగా కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. బ్రాంచ్ మేనేజర్ కి ఈ సీనియర్ సిటిజన్ అర్జెన్సీని అండ్ తనకి ఫ్రీక్వెంట్ గా వచ్చే కాల్స్ ని చూసి డౌట్ వచ్చి ఆయన వైఫ్ ఏ హాస్పిటల్లో ఉన్నారని అడిగారు. ఆయన ఎంక్వైరీలో ఆ పేరుతో ఎవరు ఆ హాస్పిటల్లో లేరు అని తెలిసింది. ఇది కన్ఫర్మ్ గా ఎవరో ఫ్రాడ్స్టర్ చేస్తున్న పని అని డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీస్ కూడా క్విక్ గా రియాక్ట్ అయ్యి ఆ సీనియర్ సిటిజన్ ని స్కామ్ నుంచి కాపాడారు. ఇంతకీ ఆ స్కామ్స్ మనం ఈ మధ్య రెగ్యులర్ గా వింటున్న పార్సల్ స్కామ్ అండ్ మనీ లాండరింగ్ స్కామ్స్. అంటే ఈ స్కామ్స్ లో ఫ్రాడ్స్టర్ మనకు ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కి ఫోన్ చేసి మీ పేరు మీద పార్సల్ వచ్చిందని, దాంట్లో ఏవో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయని, ఆర్ మీ ఆధార్ కార్డ్ తో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి అని, వాటి త్రూ మనీ లాండరింగ్ జరిగిందని, సో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయపడతారు. ఈ తరహా స్కామ్ గురించి తెలియని పెద్దవాళ్ళు భయపడి వాళ్ళు అడిగిన మనీని ఇచ్చేస్తున్నారు. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వారిని ఈ టైప్ ఆఫ్ స్కామ్ నుంచి ప్రొటెక్ట్ చేయండి. ఆల్రెడీ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి స్కామ్ బారిన పడి ఉంటే వెంటనే 1930కి కాల్ చేయండి ఆర్ www.cybercrime.gov.in అనే ఈ గవర్నమెంట్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వండి. అండ్ బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో, ఆ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ నవీన్ కుమార్ అండ్ ఆ స్టాఫ్ కి మీ బిజీ షెడ్యూల్ లోని కొంత టైం స్పెండ్ చేసి ఆ సీనియర్ సిటిజన్ స్కామ్ నుంచి కాపాడినందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. మనం మన పనిని మెకానికల్ గా కాకుండా కొంచెం హ్యూమానిటీ గ్రౌండ్స్ అండ్ కొంచెం ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ వాడి రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది అని అనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి.